అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. నా పాప గురించి చెప్పినా కదండి, బ్రెయిన్ అనేది ఎక్కువ ఉందని. చూడండి, ఇది మా పాప పుట్టినప్పుడు ఫొటోస్ ఎట్లా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉందండి. ఇది రెండో రోజు ఫోటో అండి. అప్పుడు కూడా మా పాపకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ లేదు, బాగానే ఉంది మా పాప. ఇంకా 2-3 రోజులు అయినాయి, వారం 10 రోజులైనా ఇంకొంచెం ఫీవర్ అనేది వస్తుంది, తగ్గుతుంటే ఏమో పసిరికలైనాయేమో అని అనుకున్నాము. చూడండి, ఇక్కడ మా పాప 4 నెలల పాప అండి. ఇక్కడ గుడక బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ఫీవర్ అనేది ఎక్కువ అయిపోయింది. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో, పాపకి సిరప్లు వేస్తున్నారు, చేయిలో ఇంజెక్షన్ అనేది పెడుతున్నారు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లని సిరప్లని వేస్తున్నారు. ఇంత చిన్న పాపకి ఇంత ఇబ్బంది ఏమొచ్చిందని అప్పటి నుంచి ఇంకా మాకు టెన్షన్ అనేది మొదలైందండి. ఇక్కడ చూడండి, మా పాపకి సంవత్సరం అండి. అప్పటికే ఎంత క్యూట్గా ఉంది చూడండి. అసలు బ్రెయిన్ అనేది ఎందుకు దేవుడు ఇట్లా ఇచ్చినాడు మా పాపకి అని చాలా ఫీల్ అయినాం మేము. ఎందుకంటే సరే, దేవుడు ఏది చేసినా మన మంచికి అని అనుకొని సర్దుకొని పోయినామండి. మేము ఇబ్బంది పడిన పాప ఫ్యూచర్లో తన బ్రెయిన్తో తానే ఏమైనా చేయొచ్చు అనుకొని అట్లా మేము దేవుడు మన మంచికి అని అనుకున్నాము. ఇది మా పాపకి పుట్టి ఎంటికలు అనేవి తీసినామండి, అప్పుడు ఫొటోస్ ఇవి. ఇంకా నా పాప ఫ్యూచర్లో ఏమవుతుందో ఏమో అని ఇప్పటి నుంచి మాకు టెన్షన్ అండి. అంతవరకు నేనే వేసేదాన్ని మా పాపకి మందులు. ఇప్పుడు మా పాపని చూడండి ఎంత బాగా మందులు వేసుకుంటుందో. తన హెల్త్ గురించి తనకి గుడక కొంచెం టెన్షన్ ఉంటుందండి, ఎందుకు ఇట్లా నాకి అని. అయినా సిరప్లు ఇచ్చినా అన్నీ బాగా తాగుతుందండి, ఏం సతాయ్యేదో. ఇంకా తాగి ఆడుకుంటాని బయటికి వెళ్తుంది. చూడండి, అసలు హెల్త్ ప్రాబ్లం ఉన్న పాప లెక్కనే ఉండదు, అట్లా ఉంటుంది మా పాప. ఎనర్జీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేము రిపోర్ట్స్ అనేవి చేసినాం కదా, డాక్టర్లు అనేది టెస్టులు చేసినారు, బాగానే చేస్తున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లో. అన్ని టెస్టులు చేసి ఇంకా లైట్గానే ఉందమ్మా ఇన్ఫెక్షన్, ఏమంత ప్రాబ్లం లేదు పాపకి, సిరప్లోనే అయిపోతుంది అని చెప్తే ఇంకా మేల్లే అనుకొని వచ్చేసినాం చూపించుకొని. 3 రోజులు చూస్తామండి. అప్పటి వరకు పాపకి ఫీవర్ అనేది తగ్గలేదు, సిరప్లు వేసినా అంటే ఇంకా 4వ రోజు అనేది మేము హాస్పిటల్కి తొందరగా వెళ్ళిపోతాము. ఇంకా 4వ రోజు వెళ్ళకపోతే ఇంకా 5వ రోజు అడ్మిట్ అవ్వాల్సిందే. మా పాపకి తెల్ల రక్త కణాలు అనేవి ఎక్కువ అయిపోయి బాడీలో హార్మోన్స్ అనేవి విడుదల ఎక్కువై బ్రెయిన్ కాడికి పోతుంటే బ్రెయిన్ అనేది తీసుకోకుంటే అట్లా ఫీవర్ అనేది ఎక్కువగా అయిపోతుందంట. అట్లా ప్రాబ్లం అండి మా పాపకి. ఇంకా అక్కడికి మీకు మా పాప గురించి చెప్పినాననే అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా పిల్లలకి ఇట్లా ఉంటే ఏం ఇబ్బంది పడకండి, బాగా చూపించుకోండి, టెన్షన్ అనేది పడకండి. చూడండి, నేను 3 రకాల కూరగాయలు మిగిలింటే ఇట్లా కూర అనేది చేసేస్తున్నానండి. పిల్లలు కూడా బాగా తింటారు. నేను స్పూన్నర ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇది కొంచెం వేడిని అయ్యాక దీంట్లో ఉల్లిపాయలు అనేది వేసుకుందాము. ఇట్లా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అనేవి వేస్తున్నాను దీంట్లో. ఉల్లిపాయలు వేసినాక కొంచెం దోరగానే కావాలండి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. కొంచెం ఉల్లిపాయలు గ్రేవీగా కూర గ్రేవీగా ఉండాలంటే కొంచెం లైట్గానే గ్రేవీ అనేది ఉల్లిపాయలు అనేవి ఇట్లా చేసుకుందాము. ఇట్లా నేను మాటలలో పడి చేసేస్తున్నానండి. ఒకటే రకం మాటలు అయితే మీకు కూడా బోర్ అవుతుందని నేను మా పాప గురించి కూడా చెప్తున్నాను. ఇట్లా నేను వండుకుంటాను ఈ రకంగా అని కూడా చెప్పాలనే ఈ వీడియో అనేది పెడుతున్నానండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, నా తెలుగుని నాకే అర్థం చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను. నేను 2 టమాటా పళ్ళు అనేవి సన్నగా తరుక్కున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. ఇవి 2 కలిపి కొంచెం మగ్గనిసుకుందాము. ఇట్లా మెల్లిగా కలుపుకొని చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, అందుకే కొంచెం దూరంగా జరిగి మెల్లిగా చేసుకుందాము. ఎందుకంటే తొందరగా చేసుకుంటే అది మా మీదకి అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా లైట్గా ఫ్రై అయింది. ఇంకా ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. మేము ఇట్లా కొంచెం కొత్తిమీర కూడా కలిపి ఇట్లా పేస్ట్ అనేది చేసుకుంటాము. మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేను ఇట్లా అల్లం మసాలా అనేది వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇది వేస్తేనే కూరలో టేస్ట్ అనేది ఒక రకంగా అనేది టేస్ట్ అనేది వచ్చేస్తుంది కదా, అది అందరికీ తెలిసిందే. ఇది లేకపోతే ఆ కూర అనేది కూడా టేస్ట్ అనేది ఉండదు. ఇంకా ఇందుకే నేను ఇట్లా కలుపుకుంటున్నాను.
చూడండి బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా ఇందులో నేను కట్ చేసుకున్న కూరగాయలు అనేవి వేసుకుంటున్నానండి. ఇది కొంచెం వేసుకొని ఉప్పు పసుపు అనేది వేసుకొని బాగా మెల్లిగా కలుపుకొని ఒక 5 minutes అనేది మూత పెట్టి మగ్గనించుకుందామండి. ఎందుకంటే అది నూనెలో అనేవి కూరగాయలు బాగా కలిపి పెడితే బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇది నేను ఇట్లానే చేస్తానండి. చూడండి చిక్కుడుకాయలు కూడా బాగానే ఉన్నాయండి. మొన్న ఫ్రై చేసిన కదా, దాంట్లో కొన్ని ఇంకా కొంచెం మిగిలితే ఇట్లా నేను కూర అనేది చేసేస్తున్నాను. ఇంకా వంకాయలు కూడా ఉంటే ఇట్లా వంకాయలు కూడా వేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు అయితే వంకాయలు తినరు, ఊరికే ఆలు అనేది తింటారు. నేను అందుకే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలు అన్ని రకాల కూరగాయలు అనేవి తినాలండి, హెల్త్కి మంచిదే కదా. అందుకే నేను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇట్లానే వండి మీ పిల్లలకి పెట్టాలి, బాగానే తింటారు. నేను పిల్లల కోసమని కొంచెం కారం అనేది తక్కువే వేస్తాను, ఎందుకంటే కారం అయితే మళ్ళీ పిల్లలు తినరు కదా. చూడండి ఇప్పుడు నేను పసుపు ఉప్పు అనేది వేసి కొంచెం కలిపి నూనెలోనే కొంచెం కూరగాయలని వేడిని చేయనిద్దాం. అంటే నూనెలో మగ్గనిచ్చుకోవాలండి. నా తెలుగుని కొంచెం ఏమనుకోవద్దు ప్లీజ్. నాకు ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. చూడండి ఇట్లా కలుపుకొని అది మగ్గినాయి కొంచెం. ఇంకా దీంట్లో నేను కారం అనేది వేస్తున్నాను. కారం చూసుకొని వేసుకోండి. మీరు పెద్దలు తినాలంటే కొంచెం చూసుకొని వేసుకోండి. నేను పిల్లల కోసం అని కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను. ఇట్లా కారం వేసినాక కొంచెం మూత పెట్టాలండి, ఎందుకంటే అది కారం ఉప్పు పసుపు అనేది కూరగాయలలో కలిపి దానికి ఫ్లేవర్ అనేది బాగా సువాసన అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇట్లా మూత పెట్టినాను. ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత దీంట్లో కలిపి కొన్ని నీళ్ళు అనేవి వేసుకుందాము. ఇట్లా బాగా మగ్గిందండి. ఇంకా దీంట్లో నేను మంచినీళ్ళు అనేవి వేస్తున్నాను గ్రేవీ కోసము. ఇట్లా నేను గిలాస్ నీళ్ళు వేస్తున్నానండి. ఇంకా నాకు సరిపోదు నీళ్ళు, పిల్లలు ఉన్నారు కదా, కొంచెం గ్రేవీ ఎక్కువగానే అడుగుతారు పిల్లలు. అందుకే నేను మళ్ళీ కొన్ని నీళ్ళు అనేది వేస్తున్నాను దీంట్లో. మీలో ఎప్పుడైనా మేము ఇట్లా కూరగాయలు అనేది వండినాము, నీళ్ళు అనేది ఎక్కువ పడిపోయింది అని అనుకుంటే ఏం చేయకండి. కొంచెం కొబ్బరి పొడి అనేది వేయండి. తర్వాత అది వంట అయినాక నేను ఒక ట్రిప్ అనేది చెప్తాను. అప్పుడు నీళ్ళు అనేవి మీకు కానరాదు, గ్రేవీ కానొస్తుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. నేను యాది వండిన కొబ్బరి పొడి అనేది కంపల్సరీ వేస్తానండి, ఎందుకంటే అది ఒక ఫ్లేవర్ వస్తుంది నాకు. చూడండి ఇట్లా బాగా కలిపి మూత అనేది పెడదాము. మూత పెట్టేసి నేను 2 విజిల్స్ పెడతాను. ఇంకా ఎక్కువ వద్దు, మరీ మెత్తగా అయిపోతుంది. చూడండి మీడియం సైజులో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. ఇంకా ఇట్లా 2 విజిల్స్ అనేది వచ్చినాయండి. 2 విజిల్స్ వచ్చినాయి. ఇంకా నేను మీకు అప్పుడే వెంటనే తీయకూడదండి, కొంచెం చల్లగా అయినాక చేసుకుంటే ఇంకా ఇట్లా మీకు కూర అనేది మీకు తెలిసిపోతుంది కదా ఎట్లా వచ్చిందో. ఇంకా ఇట్లా చూద్దాము. నీళ్ళు నాకు కూడా ఎక్కువనే అయిందా తక్కువైందా అని మీకు చెప్పడానికి ఇట్లా చేస్తున్నాను. కొంచెం మాకి నీళ్ళు అనేది ఎక్కువ కానొస్తుంది కదా. ఇంకా దీనికి మేము గ్రేవీ ఎట్లా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చూడండి ఇట్లా గ్రేవీ నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా దీంట్లో ఉన్న కూరగాయలని ఇట్లా స్పూన్తో మెత్తగా చేసుకోవాలండి. ఆలుని వంకాయని ఇట్లా మీరు ఏది వండినా సరే ఇట్లా స్పూన్తో అనేది ఇట్లా చేయండి. మీకు ఏమంటారు గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేస్తుంది, నీళ్ళు అనేది కానరాదు. చిన్న టిప్పేనండి, ఏం భయపడకండి. మీ హస్బెండ్ అరుస్తారేమో, మీ అత్తగారు అరుస్తారేమో అని ఏం భయపడద్దు. ఇట్లా చేసుకోండి. చూడండి థిక్నెస్ అనేది వచ్చేసింది. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుస్తాను. అంతవరకు అల్లా హాఫీజ్.